ఈరోజు వచ్చేసి మా అంగన్వాడీ సెంటర్లో ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఏంటంటే పోషణ పక్వాడా అన్నమాట. ఈ నెల 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 23వ తారీఖు వరకు మన ప్రోగ్రామ్ చేస్తున్నాము. అయితే ఇది వచ్చేసి మనకి పోషణ అభియాన్ లోగో అన్నమాట. ఇక్కడ లోగో వేయడం జరిగింది, ఇక్కడ లోగో వేసామన్నమాట. అయితే ఆయన తీసుకొని చెప్తాను. ఇది వచ్చేసి మా బ్యానర్ అండి, అంటే మనము ఏం చేస్తున్నాము ప్రోగ్రామ్స్ అనేది. ఇక్కడ వచ్చేసి 2 ఐటమ్స్ పెట్టాము. ఒకటి పోషణ గురించి, ఇంకొకటి వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం తీసుకోండి. ఇక్కడ చూడండి, ఎగ్స్, గుడ్డు తినడం వల్ల కలిగే మేలులు, అంటే గుడ్డులో ఏముంటాయి, కాల్షియం ఉంటుంది, విటమిన్ ఏ, డి, ఈ, B12 ఉంటుంది, బీపీ అదుపులో ఉంచుతుంది, గుండె పనితీరు బాగుంటుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, గుడ్డు సంపూర్ణ ఆహారము, ఖనిజాలు అధికంగా ఉంటాయి, మెదడు చురుకు విధానంగా పనిచేస్తుంది, గుడ్లు శాకాహారము, అయోడిన్ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, కండరాలను దృఢపరుస్తుంది అన్నమాట. ఎగ్ తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇవి మన అంగన్వాడీ సెంటర్లో కూడా మనం ఇస్తాము. ప్రీ స్కూల్ పిల్లలకి ఇస్తాము, గర్భిణీలు, బాలింతలు, పాలిచ్చే తల్లులు, తర్వాత వచ్చేసి 6 నెలల నుంచి 3వ సంవత్సరం నిండే పిల్లలు, వీళ్ళందరికీ కూడా పాలు, గుడ్లు అన్నీ ఇస్తామన్నమాట. తర్వాత బాలామృతం ఇస్తాము. తర్వాత వచ్చేసి గర్భిణీలకైతే మరి కిట్టు, రైసు, డాలు, ఆయిల్ ఇవన్నీ ఇస్తాము. ఎగ్స్ ఇస్తాము, మిల్క్ ఇస్తాము. అయితే ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి జొన్నలు, రాగులు, అరికెలు, తర్వాత వచ్చేసి బాదాము, నువ్వులు, అలసందలు, ఇవి వచ్చేసి అడ్లు కొర్రలు, ఇక్కడ వచ్చేసి బొప్పాయి, ఇక్కడ వచ్చేసి సోయా, ఇవి వచ్చేసి ఎండు ఖర్జూరము, ఇక్కడ వచ్చేసి మామిడి, అవి వచ్చేసి సామలు, అవి వచ్చేసి అరికెలు, ఇవి వచ్చేసి మామిడి, ఇక్కడ వచ్చేసి టమాటో వెజిటేబుల్స్. ఇది వచ్చేసండి, ఇది వచ్చేసి మునగాకు, ఇదివేమో కరివేపు కారం అన్నమాట. కరివేపాకు ధనియాలతోటి చేసిన కారం అన్నమాట. ఇవి పిల్లలకి కానీ పెద్దలకి కానీ మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, గర్భిణీలు, బాలింతలు, వీళ్ళందరికీ కూడా ఇది మునగాకులో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటామన్నమాట. అందరికీ కూడా ఎందుకు తినమని అని చెప్పామని మనము వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ ఇవేంటంటే మరలా గుర్తు చేస్తామంటాము. ఇంకోటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి పోషణ గురించి, అంటే మనం తినే ఆహారంలో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మనకి పోషకాలు అందడానికి ఇవి మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అండి. ఇవి వచ్చేసి పిల్లలకి ఇవి హ్యాండ్ మెటీరియల్ తయారు చేసామన్నమాట. ఇవి చూపించినప్పుడు ఇదేంటి ఆహారం ఏంటని గుర్తించినప్పుడు వాళ్ళు ఇవి గ్రేప్స్ అని చెప్తారన్నమాట. వాళ్ళకి వెజిటేబుల్స్ మనం ఇంట్లో చూపించినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు చూసినప్పుడు గుర్తించినప్పుడు వాళ్ళల్లో మేధాభివృద్ధి జరుగుతుంది, భాషాభివృద్ధి జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి పిల్లలందరూ కలిసి ఉంటారు కాబట్టి ఇవి ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు కాబట్టి సాంఘిక భావోద్వేగ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇంకొకటి ఇలా పెట్టి తీయడం వల్ల కూడా వీళ్ళల్లో శారీరక అభివృద్ధి కూడా జరుగుతుంది. ఎందుకు ఇలా పట్టుకుంటారు కదా, చిన్న సూక్ష్మ కండరాలు కూడా పనిచేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇవి వచ్చేసి పప్పెట్స్ అన్నమాట. ఇవి హ్యాండ్ పప్పెట్స్. హ్యాండ్ పప్పెట్ ఏంటి, ఇదిలా మనం పెట్టేసి ఇదేంటి, ఇది ఎప్పుడైనా చూసారా, దీని పేరేంటి, ఎక్కడ ఉంటుంది అని మనం చెప్పడం ద్వారా వాళ్ళకి ఏంటంటే హ్యాపీగా మానసికమైన ఆనందాన్ని వాళ్ళు పొందుతారన్నమాట. వాళ్ళు గుర్తించడం అన్నమాట. ఇలా హ్యాండ్ పప్పెట్టు, ఇది వచ్చేసి సింహము, ఇది వచ్చేసి మంకీ, ఇది వచ్చేసి ర్యాబిట్ అన్నమాట. ఇవన్నీ కూడా మన పిల్లలు చూడడం ద్వారా వాళ్ళు కంటితో చూసి ఎక్కువగా వాళ్ళు ఆస్వాదించడానికి ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి వెహికల్స్ అన్నమాట. ఈ వెహికల్స్ కూడా మనము వాళ్ళు చూసినవి, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు ఎక్కారు, ఎవరు తీసుకొచ్చారు అనేది కూడా మనం చేయడానికి ఆస్కారం అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా చక్కగా తయారు చేసినవండి. ఇవి గడియారం అన్నమాట. గడియారంలో నెంబరింగ్ ఉంటుంది. ఈ నెంబరింగ్లో మనము ఇవి ఓపెన్ చేసి పెట్టించినప్పుడు వాళ్ళకి గడియారం ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనకు తెలియజేస్తుంది అన్నమాట. మనం ఇవన్నీ కూడా నెంబరింగ్ నేర్పించవచ్చు, గడియారం ఎలా పనిచేస్తుందో నేర్పించవచ్చు. ఇవన్నీ కూడా అవకాశం అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఇది బాడీ పార్ట్స్ అన్నమాట. ఈ బాడీ పార్ట్స్ అనేది
చూడండి, పిల్లలు ఒక బేబీ ఉన్నారు. ఆ బేబీలో ఏ బాడీ పార్ట్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి బాడీ పార్ట్స్ చూపించండి అని చెప్పానని మనము వాళ్ళకి కూడా చెప్పడానికి ఆస్కారం అన్నమాట. అయితే ఇంకొక వచ్చేసి ఇవి మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్ ఇవి ఇలా కదిలించినప్పుడు, శబ్దం చేసినప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఇది మ్యూజిక్ అవుతారన్నమాట. ఇవి వచ్చేసి ఏనుగు, ఇది ఇసుకతో తయారు చేసిన శాండ్ మెటీరియల్ అనమాట. అంటే ఇదేంటి బొమ్మ ఏంటి అని చెప్పానని మనం గమ్మ అంటించి ఇసుకని అంటించడం ద్వారా ఇది ఇసుకతో తయారు చేసిన మెటీరియల్ అన్నమాట. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి బాల్స్ అన్నమాట, కలరింగ్ బాల్స్. అంటే పిల్లలకి కలరింగ్ గుర్తించటము మేధాభివృద్ధి, తర్వాత ఇలా పట్టుకొని ఇలా ఆడతారు కాబట్టి సూక్ష్మ కండరాల అభివృద్ధి జరుగుతుంది. తర్వాత వచ్చేసి కలర్స్ అనేది మీరు తెలుసుకుంటారు. తర్వాత వచ్చేసి పిల్లలకు అందరితో కలిసి ఆడుకుంటారు కాబట్టి సాంఘిక భావోద్వేగ అభివృద్ధి జరుగుతుంది, భాష అభివృద్ధి జరుగుతుంది. తర్వాత వచ్చేసి వాళ్ళు మానసికమైన ఆనందానికి వాళ్ళు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. సో కాబట్టి ఇది వచ్చేసి చూడండి, ఇవి వచ్చేసి యానిమల్స్ అన్నమాట. ఇది కూడా యానిమల్స్. పిల్లల్లో మనము ఎక్కడ చూసారు, మీరు జూలో చూసారా లేకపోతే ఎక్కడ చూసారు అని చెప్పానని ఈ వీటి ద్వారా కూడా మనము చెక్కతోటి తయారు చేసినాయి కాబట్టి ఇబ్బంది లేకుండా వాళ్ళ చేతి ఒక్కొక్కటి గుర్తింపు చేసడానికి మేధాభివృద్ధి జరుగుతుంది అన్నమాట, భాషాభివృద్ధి జరుగుతుంది, పిల్లల్లో అన్ని అభివృద్ధి జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి ఇది చూడండి, ఇది హ్యాండ్స్ అన్నమాట. ఇవి నేను హ్యాండ్తో తయారు చేసిన హ్యాండ్ మేడ్. మనకి నెంబరింగ్ మనకి 1 2 3 4 5 అలా మనము నెంబరింగ్ 10 నెంబర్స్ అనేది ఎందుకు 3 to నుంచి 6 వరకు ఉండే పిల్లలకి మనకి ఎక్కువగా చూడటం ద్వారా నేర్చుకుంటారు, పలికించడం ద్వారా నేర్చుకుంటారు. సో కాబట్టి ఏంటంటే ఇలా వేసినప్పుడు వాళ్ళ చేత కూడా ఒక్కోసారి మనం కలర్ పేపర్స్ ఇచ్చి వాళ్ళ హ్యాండ్ ఇలా పెట్టించి కట్ చేసి పెట్టినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. ఇవన్నీ ఇవి మాకు హ్యాండ్ మెటీరియల్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఒక మదర్ చేశారు, సంధ్యారాణి గారు అని చెప్పానని ఒక మదర్ చేసి మనకు పంపించారన్నమాట. ఇది బోట్ హౌస్ అన్నమాట. ఇది నీళ్ళలో మనకి కేరళ అలాంటి ప్రదేశాల్లో వెళ్ళే బోట్ అన్నమాట. చూడండి, చాలా చక్కగా చేసి పంపించారు. ఇది చూసినప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే భలే ఇల్లు భలే ఉంది, బాగుంది అని చెప్పానని ఇది బోటు ఆకారం ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనము ఈరోజు అంగన్వాడీ సెంటర్లో ఇక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే మన అంగన్వాడీ సెంటర్లో బర్త్డే పార్టీస్ కూడా చేస్తామన్నమాట. తర్వాత ఇది వచ్చేసి హ్యాపీ రాఖీ పండుగ కూడా చేస్తాము. తర్వాత వచ్చేసి రైలు బండి, ట్రైన్ ఆట ఆడతాం కదండి, చిక్ రైలు అని చెప్పానని ఆ రైలుకి ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని అవి చక్రాలు ఉన్నాయి, తర్వాత ఏ రంగులు ఉన్నాయి అనేది మనకి పిల్లలు చూపించినప్పుడు వాళ్ళు గుర్తించగలుగుతారు. అలాగే ఆర్ట్ వేయమన్నా కూడా వేస్తారన్నమాట. ఇది వచ్చేసి హోలీ శుభాకాంక్షలు అన్నమాట. అంటే మేము హ్యాండ్ తోటి పిల్లల చేత మనము కలర్ వేసి ఇలా హ్యాండ్ తోటి ప్రింట్ వేయడం జరిగిందన్నమాట. మా పిల్లలందరూ వేశారు, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మా అంగన్వాడీ సెంటర్లో మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నమాట. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ బొమ్మల ద్వారా పిల్లలు ఆటపాటల ద్వారా ఇక్కడ ఏంటంటే టెడ్డీ బేర్ ఉంటారండి. ఈ టెడ్డీ బేర్ మేము ఏం చేస్తామంటే చిట్టి అని పేరు పెట్టామన్నమాట. చిట్టి అని పేరు పెట్టి హాయ్ చిట్టి, హాయ్ గుడ్ మార్నింగ్ అన్నప్పుడు పిల్లలందరూ హాయ్ గుడ్ మార్నింగ్ చిట్టి అని చెప్తారన్నమాట. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళకి ఒక టెడ్డీ బేర్ మాట్లాడుతుంది అన్న ఒక విషయాన్ని వాళ్ళు ఏంటంటే ఊహించుకుంటారన్నమాట. అంతేకాకుండా పిల్లల్లో మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధి, మరి మేధాభివృద్ధి, మరి భాషాభివృద్ధి, సాంఘిక మేధాభివృద్ధి, సృజనాత్మకత ఇవన్నీ కూడా మన అంగన్వాడీ సెంటర్లో ఉంటాయి. అయితే ఎక్కువగా మన అంగన్వాడీ సెంటర్లో ఒక గర్భిణీ దగ్గర నుంచి బేస్ వేస్తామన్నమాట. బలమైన బిడ్డ రావడానికి, మంచి బిడ్డ సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో ఎవరు రక్తహీనత లేకుండా ఉండాలి. తర్వాత వచ్చేసి కిషోరి బాలికలకి వాళ్ళకి హైట్ వెయిట్ చూస్తాము, వాళ్ళ బ్లడ్ పర్సెంటేజ్ చూస్తాము. ఎందుకు రేపు కాబోయే తల్లులు అన్నమాట, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మన అంగన్వాడీ సెంటర్లో మరి ఏమేమి ప్రతి నెల కూడా మరి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటాము. కానీ ఈ పోషణ పక్వాడా అనేది మరి ఎప్పుడైనా మార్చి మాసంలో చేసేవాళ్ళమే, కానీ ఈ నెలలో ఏప్రిల్ మాసంలో చేయాల్సి వచ్చింది. సో కాబట్టి ఏంటంటే ఈరోజు మనకి ఈ ప్రోగ్రాంలో
మనకి పోషణ ప్లస్ విద్య అన్నమాట. ఎందుకు అంటే 3 సంవత్సరాల పిల్లల్లోపు పిల్లలకి మెదడు బాగా చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ఫుడ్ మొత్తము మనము పెట్టాలి. గర్భవతులు, బాలింతలు, పిల్లలు అన్నీ తినాలన్నమాట. ఇవి న్యాచురల్ ఫుడ్స్. మనము మరి ఏంటంటే బయట ఇవి జంక్ ఫుడ్స్ ఉంటాయి. ఆ జంక్ ఫుడ్స్ మనం ప్రిఫర్ చేయట్లేదు అన్నమాట. ఇక్కడ అన్ని న్యాచురల్ ఫుడ్స్, ఫ్రూట్స్ అవన్నీ, నట్స్ అవన్నీ కూడా మనకి న్యాచురల్ ఫుడ్స్ అన్నమాట. సో కాబట్టి అలాగనే బిడ్డలు 3వ సంవత్సరం నిండిన తర్వాత ఆరోగ్యమైన విద్య మన అంగన్వాడీ సెంటర్లు అందిస్తున్నాం కాబట్టి మరి హ్యాండ్ మెటీరియల్లు, మరి డిపార్ట్మెంట్ ఇచ్చే వాళ్ళ మెటీరియల్లు, మరి వాళ్ళతోటి మేము ఒక తల్లిలాగా వాళ్ళకి దగ్గర అయిపోయే పిల్లలతోటి వాళ్ళని లాలిస్తూ, పాలిస్తూ, ముద్దు చేస్తూ, గారాబం చేస్తూ వాళ్ళతోటి మేము మమేకమయ్యి మేము కూడా చిన్నపిల్లలు అయిపోయి వాళ్ళకి మంచి విద్యను అందిస్తాము. ఎందుకంటే ఇప్పుడు రాబోయే తరానికి ఒత్తిడి లేని మంచి సమాజాన్ని అందించాలనే మంచి ఉద్దేశమే. కానీ మరి అంగన్వాడీ అంటే ఒక పునాది. అమ్మాయిలాగో మరి అంగన్వాడీ కూడా అలాగే అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలు అంగన్వాడీకి పంపించండి. ఎందుకంటే ఒత్తిడి లేని చదువు ఉంటుంది. మరి వాళ్ళు మానసికంగా, ఆరోగ్యంగా, మరి శారీరకంగా దృఢంగా ఉంటారు. గుడ్డు తింటారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, చక్కగా పాలు తాగుతారు. మరి రోజుకు ఒక మెనూ అన్నమాట. రోజు ఒకే ఫుడ్ కాకుండా రోజుకు ఒక మెనూ ఉంటుంది. మనకి ప్రీ స్కూల్ టైం టేబుల్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, సిలబస్ ఉంటుంది, చాలా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అంగన్వాడీని దయచేసి అంగన్వాడీకి మీ అందరూ కూడా ప్రిఫర్ మరి పంపిస్తారని మనం మరి ఆశిస్తున్నాము. మరి ఇవన్నీ కూడా నేను ఒకటి చెప్పలేను కాబట్టి మరి తల్లులందరూ పిలిచి ఇప్పుడు మళ్ళీ మీటింగ్ ఉంది. సో కాబట్టి వాళ్ళకంటే ముందుగానే నేను ఇక్కడ మీకు అందరికీ నేను వివరిస్తున్నాను అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.